నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. కోట్పల్లి ప్రాజెక్టులో చేప పిల్లలను విడుదల చేసిన మంత్రి వాకిటి శ్రీహరి. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్న ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. తానెప్పుడు రౌడీయుజం సెటిల్మెంట్లు చేయలేదన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి. నియోజకవర్గ పరిధిలో రోడ్ల నిర్మాణానికి 470 కోట్లు మంజూరయ్యాయన్న దేవరకొండ ఎమ్మెల్యే భానునాయక్. మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పెనుమార్పులు తీసుకొస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. వికారాబాద్ నియోజకవర్గం కోట్పల్లి ప్రాజెక్టులో చేప పిల్లల విడుదల ప్రారంభోత్సవ కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డితో కలిసి చెరువులో 3 రకాలతో కూడిన 10 లక్షలకు పైగా చిలుకు చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా పెద్ద ఎత్తున రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, చెరువులలో చేప పిల్లలను వదలడం జరుగుతుందని అన్నారు. తాండూరు ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 120 కోట్ల నిధులను వెచ్చించి ముదిరాజుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం 2 ఏళ్ల తర్వాత మీరు గెలిపించుకున్న, మీరు ఇష్టపడ్డ ప్రజాప్రభుత్వం ద్వారా ఏమి సంక్షేమం జరిగింది రాష్ట్రానికి, ఏమి సంక్షేమం జరిగింది వికారాబాద్ జిల్లాకు, ఏమి సంక్షేమం చెప్పింది మీ నియోజకవర్గానికి, మీ గ్రామానికి కూడా చెప్పే పూర్తి డీటెయిల్స్తో మైండ్లో పెట్టుకొని వచ్చాం. కాబట్టి ప్రతిదీ కూడా మీరు అడిగిన ప్రతి అంశాన్ని కూడా తడబడకుండా ప్రతి అంశాన్ని మీ దగ్గర చేరవేసే బాధ్యత మేము తీసుకుంటాం. కొన్ని సంవత్సరాల నుంచి కూపన్ కార్డు లేక బాధపడ్డాం, కొన్ని సంవత్సరాల నుంచి ఇల్లు లేకుండా బాధపడ్డాం. ఈ మత్స్య వచ్చినప్పుడు నలుగురు సాకడం కాదు, లైన్లో నిలబడ్డటువంటి ఆఖరి వ్యక్తికి కూడా ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకం ఎట్లా ఇద్దామో అనే ఆలోచనతో చేస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇదివరకే మనం మాట్లాడినాం, ఇప్పటికే 42% మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఖచ్చితంగా ఈ కెనాల్స్ అన్నింటినీ కూడా మనం ప్రారంభించాలా, పునర్నిర్మించాలా. ఎన్ని డబ్బులైనా సరే మనం చెయ్యాలంటే తక్షణమే 100 కోట్లు గౌరవ ముఖ్యమంత్రిలో తానే ఆ మంత్రి అయ్యుండి కూడా నేనే స్పెషల్గా వస్తా, ఖచ్చితంగా చేప పిల్లలు నిలుద్దాం, మా ముద్దురాజులకు ఒక భరోసా ఇస్తానని చెప్పి వారు వచ్చినందుకు తాండూరు ప్రజల పక్షాన వారికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి వారికి నమస్కారం. యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లి, మసాయిపేట్, సైదాపూర్, మల్లాపూర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రిగా, మున్సిపల్ మంత్రిగా, హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. కలెక్షన్ల మంత్రిగా, వసూళ్ల మంత్రిగా మాత్రం పాస్ అయిపోయిందని హరీష్ రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మెడలు వంచడానికి మనం ఈరోజు చారిత్రాత్మకంగా ఒకవైపు ఈ హుస్సేన్ సాగర్ నడి గడ్డ మీద బుద్ధుడి సాక్షిగా వెనకాల 125 అడుగుల అంబేద్కర్లు తన్నీరు హరీష్ రావు గారికి, అలాగే రాజ్యసభ ఎంపీ మన ఆర్ కృష్ణయ్య గారికి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారికి ప్రత్యేకంగా మా నిరుద్యోగ జేఏసీ పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి. మంత్రి కొండా సురేఖ మీద పరోక్షంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శలు చేశారు. తానెప్పుడు రౌడీయిజం సెటిల్మెంట్లు చేయలేదని, ఎవరిని బెదిరించి బలవంతపు వసూళ్లు, భూ కబ్జాలు చేయలేదన్నారు. కడియం వ్యాఖ్యలు కొండా కుటుంబంపై అని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. నేను జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు, గత 30 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాను.
నేను ఎన్నడూ రౌడీజం చేయలేదు. నేను ఎన్నడూ చెట్టు ప్రజల్లో ఉంటాను. నన్ను ఎన్నుకున్న ప్రజలకి ఏం చేయగలను, నా నియోజకవర్గానికి ఏం చేయగలనని ఆలోచన ఉంటుంది తప్ప అనవసరమైన విషయాలకి పోయేటానికి నాకు ఇష్టం లేదు. అభివృద్ధిలో నాతోని పోటీ పడలేని వాళ్ళు నా మీద విమర్శలు చేస్తే నేను చేసేది. దేవరకొండ నియోజకవర్గం అభివృద్ధి ప్రధాన లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు. ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గ పరిధిలో రోడ్ల నిర్మాణానికి 470 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. కొండమల్లపల్లిలోని ఆర్డీఏ కార్యాలయం మంజూరు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన రాజకీయ ప్రత్యర్థి మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2014 మీద ఓడిపోయినాం అనుకో, 2009 ఓడిపోయినావు, 2014 ఈ జిల్లాలో ఉన్నా కూడా సరిపోదు. మీ నాయకుని అడిగిన పూర్తి చేయాలన్నటువంటి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం, మా R&B శాఖ మంత్రి గారు వెంకటరెడ్డి గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు, ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లను చాలా కాలంగా మిగిలిపోయినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కొన్ని రోడ్లను వైడింగ్ చేయడం, కొన్ని రోడ్లు వచ్చేసి నూతనంగా వేయడం 50 లక్షలు. అంటే మల్లారెడ్డిపల్లి నుంచి పోయేటువంటి మాడుగుల పీడబ్ల్యూ రోడ్ నుంచి జాడా తండ, మొన్న నేను మార్నింగ్ వాక్ పోయినటువంటి తండ. సో ఆ తండను ఏదో మంత్రి అని ప్రచారం చేసుకోండి. మొన్నటి వరకు ఏదే మంత్రి కాలేదు, డిప్యూటీ స్పీకర్ అని చెప్పుకోండి, డిప్యూటీ స్పీకర్ కాలేదు, అవసరం లేకుండా ఇయ్యరు. కానీ నువ్వు రెన్యువల్ గురించి రేపు జరిగే 10 సంవత్సరాలు ఇయ్యాల ఉన్న ఊపిరి రేపు పొద్దున ఉంటుందో లేదు తెలియదు. మనం సెకండ్లో ఉండేటోళ్ళు 10 ఏళ్ల గురించి ఎందుకు ఆలోచిస్తాం? ఇప్పుడు ఈ నిమిషానికి నాకు ఇచ్చిన తాగుబోతులు ఏమంటే వేసుకొని అంటావు. నా ఎమ్మటి అధికారులు, ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, నా కార్యకర్తలు వారు తాగుబోతుడైనా, కింద పడ్డోడైనా, కుట్టోడైనా నాది నేను చెప్పుకుంటూ పోయినా, మా పార్టీ ప్రభుత్వం చెప్పుకోపోయినా, మా పార్టీ వరుస ఏం చెప్పుకుంటూ పోయినా, నేను గెలిచినప్పుడు ఏం చేసినా అని చెప్పినా, నేను గెలిస్తే ఏం చేస్తానని చెప్పుకుంటూ పోయినా తప్ప నీ గురించి నేను ఒక్కనాడుగా మాట్లాడలే. నువ్వు ఈ పని చేస్తున్నావు మాట్లాడలే, నువ్వు పని చేయకూడదని మాట్లాడలే. మేము ఎవరు చెబుతానా నీకు? దేవరకొండ రోడ్లు చూడు మొత్తం, నువ్వు ఇదే చూడు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యురాలుగా నియమితులైన భారతీయ జనతా పార్టీ నాయకురాలు శ్రీమతి కోలా విజయలక్ష్మి మేధా గురుదక్షిణామూర్తి స్వామి సన్నిధానంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధిరెడ్డి విచేసి శుభాకాంక్షలు తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్కరణ వారోత్సవాలను పురస్కరించుకుని గురువారం నాడు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించినట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ సిపి గౌశలం తెలిపారు. విద్యార్థులకు పోలీస్ వ్యవస్థ పనితీరు, విధి నిర్వహణలో ఉపయోగించే వివిధ పరికరాలపై అవగాహన కల్పించామని, షీటీమ్ యాంటీ నార్కోటిక్ సెల్ ట్రాఫిక్ విభాగానికి సంబంధించిన స్టాల్స్ ను ఏర్పాటు చేసి విద్యార్థులకు వాటి గురించి పూర్తి వివరాలు అందించినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ తాను జీవో 29, జీవో 55పై ఆనాడు అసెంబ్లీలో గట్టిగా మాట్లాడినా పట్టించుకోలేదన్నారు. విద్యారాణి వ్యక్తి విద్యాశాఖ మంత్రి, అతి తక్కువ క్రిమినల్ కేసులున్న వ్యక్తి హోంమంత్రిగా ఉన్నారని హరీష్ రావు విమర్శించారు. గ్రూప్స్ నోటిఫికేషన్ కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని, అన్ని జిల్లా కేంద్రంలో బాకీ కార్డులు పెట్టి యువతను ఏకం చేయడంతో పాటు ప్రత్యక్ష పోరాటం చేస్తామన్నారు. అంటే ఇవాళ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో
మీ అందరికీ అర్థమవుతా ఉంది. జాబులు నింపండి అయ్యా అంటే జేబులు నింపుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. జాబులు నింపుతలేరు కానీ కాంగ్రెస్ నాయకులు జేబులు నింపుకునే పనిలో పడ్డారు. గల్ల పెట్టెలు నింపుకుంటున్నారు. ఏమి చూసినా పర్సెంటేజీలు. ఇవాళ రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్, మున్సిపల్ మంత్రిగా ఫెయిల్, హోం మంత్రిగా ఫెయిల్, ముఖ్యమంత్రిగా కూడా ఫెయిల్ అయిపోయింది. ఒక్క దాంట్లో మాత్రం పాస్ అయింది, కలెక్షన్ మంత్రిగా మాత్రం పాస్ అయింది. వసూళ్లలో మాత్రం పాస్ అయిండు, అన్నిట్లలో ఫెయిల్ అయిపోయింది. ఇందాకో తమ్ముడు బాగా జూబ్లీ హిల్స్ ఓడిపోతే రేవంత్ రెడ్డి ఏం గడ్డ దిగాడు కదా, ఆయన ముఖ్యమంత్రి పదవి ఏం పోదు కదా, ఇంకా 3 ఏళ్ళు పక్కా ఉంటాడు ఆయన్నే రేవంత్ రెడ్డి, ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఇక మళ్ళా కాంగ్రెస్ 20 ఏళ్ళ దాకా మొలవదిగా. అయితే నేను ఓడించడానికి మా నిరుద్యోగ యువతి యువకులందరూ దండుగట్టి బయలుదేరండి. కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పండి, అప్పుడే ఇవన్నీ వస్తాయి. గవర్నమెంట్ ఏం మారేది, కొత్త గవర్నమెంట్ ఏం ఎక్కదు. కానీ తన తప్పులు తాను తెలుసుకోవాలంటే, కాంగ్రెస్ రివ్యూ చేసుకోవాలంటే ఇవాళ కాంగ్రెస్ ను మనం ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతానికి డీసీఎం వ్యాన్ లో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారంతో సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బండ్లగూడ పోలీసులతో కలిసి బండ్లగూడలో వాహనాలు తనిఖీ చేయగా 900 కిలోల గంజాయి లభ్యమైందని, డీసీఎం వ్యాన్ లో ప్రయాణిస్తున్న మహమ్మద్ కలీముద్దీన్, షేక్ సోహైల్, మహమ్మద్ అఫ్జల్లను పోలీసులు అదుపులో తీసుకుని స్టేషన్ కు తరలించారు. టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ అంది శ్రీనివాస్ తో కలిసి సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ సిటీ పోలీస్ సౌత్ ఈస్ట్ జోన్ లో నిన్న సిటీ కమిషనర్ గారి టాస్క్ ఫోర్స్ సౌత్ ఈస్ట్ జోన్ నుంచి మరియు బండ్లగూడ పోలీస్ స్టేషన్ సంయుక్తంగా ఒక ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. బండ్లగూడ మెయిన్ రోడ్లో ఒక సమాచారం మేరకు ఒక ఐషర్ వెహికల్లో కొంత మాదక ద్రవ్యాలు ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి అని చెప్పి ఇన్ఫర్మేషన్ మేరకు సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీంలో బండ్లగూడ పోలీస్ స్టేషన్ టీం మరియు సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ మెంబర్స్ కలిసి ఒక ఐషర్ వ్యాన్ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకున్నారు. అందులో 3 వ్యక్తులు ఈ పీడిఎస్ రైస్ పైన రెస్ట్రిక్ట్ చేయడంతో మూలంగా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తనకు పరిచయం ఉన్న వ్యక్తిని, ఒడిశా రాష్ట్రం నుంచి జిత్తు అనే వ్యక్తిని పరిచయం పెంచుకొని అతని సూచన మేరకు ఈ వాళ్ళు ఎంతో చాకచక్యంగా ఈ కేసుని పట్టుకొని ఈ యొక్క నెట్వర్క్ ని అనర్తి చేశారు. ఇంకా దీనికి సంబంధించి ఇంకెవరన్నా కూడా వాళ్ళందరినీ కూడా కేసులో పెట్టడం జరుగుతుంది. ఈ పట్టుబడ్డ నిందితులు గత 3 నెలల నుంచి చేస్తున్నారు. ఇది 3వ లోడు వాళ్ళు తీసుకెళ్ళడానికి ప్రయత్నించే క్రమంలో పట్టుకోవడం జరిగింది. గతంలో వీళ్ళందరూ కూడా పీడిఎస్ రైస్ ని అక్రమ రవాణా చేసే దేవరకొండ ఎమ్మెల్యే జైనావత్ బాలునాయక్ కొండమల్లిపల్లి మండల పరిధిలో చిల్కమర్రి స్టేజ్ శివగణేష్ కాటన్ మిల్ వద్ద సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పత్తికి కేంద్ర ప్రభుత్వం క్వింటాలకు 8,110 మద్దతు ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు. రైతులు తేమ తక్కువగా ఉండి చెత్తాచెదారం లేని నాణ్యత గల పత్తిని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని కోరారు. ఆఫీసర్ మల్లెపల్లి పీ సెంటర్ అవినాష్ మల్లెపల్లి ఏ సెంటర్ ఇన్ఛార్జ్ ఈ రోజు నుంచి మల్లెపల్లి సెంటర్లో పత్తి కొనుగోలు స్టార్ట్ చేయడం జరిగింది. మెయిన్ రైతు సోదరులకు చెప్పేది ఏంటంటే పత్తిలో తేమ శాతం 8 నుంచి 12 మాత్రం ఉంటేనే సీసీఐ ద్వారా కొనుగోలు చేయబడడం జరుగుతుంది. వర్షాలు వస్తున్నాయి కాబట్టి పత్తిలో ఈసారి కొత్తగా కపాస్ కిసాన్ యాప్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రైతు సోదరులు పత్తి నింపే ముందే స్లాట్ బుక్ చేసుకొని స్లాట్ అలాట్ చేయడం జరుగుతుంది. స్లాట్ బుక్ చేసుకొని మీకు ఏ డేటు ఏ టైంకి స్లాట్ వస్తుందో ఆ మిల్లులో మీరు పత్తి తీసుకెళ్తే డైరెక్ట్గా ఇమీడియట్గా పర్చేజ్ చేయడం జరుగుతుంది. నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో కళాశాల పాఠశాల విద్యార్థులు స్వయం సహాయక సంఘాల సభ్యులు భారీ సంఖ్యలో హాజరై కరీంనగర్ కలెక్టరేట్ నుండి పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.
పోలీస్ కమిషనర్ గౌస్ అలం, సోడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేస్తామని అందరూ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో రంగోలీ, వాల్ పెయింటింగ్, స్లోగన్ రైటింగ్, డ్రాయింగ్ పోటీలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణంగా ఏ ఒక్కరు కూడా డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం చేసే, డ్రగ్స్ కొనుగోలు చేసే కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తుందని, నకిలీ మద్యాన్ని విక్రయించేవారిని ఏమాత్రం ఉపేక్షించేది లేదని తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టేందుకు, నాణ్యతను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను రూపొందించిందని తెలిపారు. ఈ యాప్ వినియోగంపై ప్రతి గ్రామంలోనూ ప్రజలకు విధిగా అవగాహన కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎఫ్ఐఆర్ ఎవరి మీద అంటే స్టేట్ లో మా మీదే పడ్డాయి. ఆ కేసు వివరం ఏంటంటే, మేము సుబ్బయ్య హోటల్ దగ్గర నేను, మన నాయుడు గారు, అలాగే విశ్వనాథ్ లాయర్ తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టు రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పోసాల పద్మకి వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోసాల పద్మ 2 సార్లు మున్సిపల్ కార్పొరేటర్ గా ఓడిపోయినా 3వ కార్పొరేటర్ గా విజయం సాధించారని, గౌడ సంఘం వరంగల్ జిల్లా నుంచి అధ్యక్షురాలుగా 5 సంవత్సరాల క్రితం పనిచేశారని, నేడు గౌడ కులానికి ఏ పదవులు లేవని డీసీసీ వరంగల్ అధ్యక్ష పదవి కోసాల పద్మకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈరోజు కార్యక్రమం తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదేశానుసారం నా పేరు గట్టు రమేష్ గౌడ్, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. నేను వరంగల్ జిల్లాలో తెలంగాణ గౌడ సంఘం నుండి కక్కెల శ్రీనివాస్ గౌడ్ సమీక్షలో గౌడులందరూ ఏకమై కార్పొరేటర్ కోశాల పద్మక్క గారికి, అలాంటి గౌడ మహిళకు మనం ఎందుకు సహకారం చేయొద్దు అనే ఆలోచనతోటి రాజకీయంలో పాల్గొన్నప్పుడు కులాన్ని మర్చిపోయే రోజులు, అలాంటిది అట్లా కాకుండా కులంతో అండగా ఉంటూ ఇవాళ కులము ఎందుకు రారు అని చెప్పేసి మాకు అందరికీ తెలిసిపోయింది. ఆమెకు ఖచ్చితంగా ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన ఒక ఎమ్మెల్యే కూడా గెలిచిండు అని అంటే సామాజికంగా గౌడ కులం ఏ విధంగా ఉండే, ఎంత గట్టితనంగా ఉండే అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన విధానాన్ని మీరు చూడాల్సిన పరిస్థితి. అంటే గౌడ సమాజంలో గౌడులను రానియకుండా ఒక 68 డివిజన్ పాతబస్తీ ఉప్పుగూడ మహంకాళి దేవాలయ ప్రాంగణంలో నిర్మించిన శివాలయంలో మరకత లింగ ప్రతిష్టాపన, ఊరి బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ జనగామ మధుసూదన్ గౌడ్ మాట్లాడుతూ 6 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయన్నారు. ఈ మహోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. హలో వచ్చేసినా ఇంకోటి వచ్చేసి లే బొట్టు ఇట్లా పెట్టేసినా పెట్టి కూలర్ పోలీసు అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో విద్యార్థులతో ఓపెన్ స్కూల్ కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విధులను విద్యార్థులకు సిఐ శ్రీనివాసరావు వివరించారు. సమస్య ఉన్నప్పుడు ప్రజలు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఎలా ఫిర్యాదు చేయాలి, నేరరహిత సమాజం కోసం పోలీసులు చేపడుతున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఓకేనా, అక్టోబర్ 21వ తారీఖు నాడు పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం. దానికి సంబంధించి మా స్టేట్ గవర్నమెంట్, మా డీజీపీ గారు ఒక 10 రోజులు ఈ అమరవీరుల సంస్కరణ దినోత్సవాలు జరుగుతాయి. అక్టోబర్ 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఈ 10 డేస్ కూడా సంస్కరణ దినోత్సవాలు జరుగుతాయి. దానిలో భాగంగా మీరందరూ ఇవాళ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఓకేనా,
మరి పోలీస్ స్టేషన్కి వచ్చేది కదా మీరు, ఇప్పుడు మీకు ఏమనిపించింది? ఇప్పుడు ఎందుకు భయం, ఎందుకు మీకు చెప్పండి. మీరు రెగ్యులర్గా బ్యాంకుకి పోతారు కదా, హాస్పిటల్కి వెళ్తారు కదా, పోస్ట్ ఆఫీస్కి వెళ్తారు కదా. మరి అదేవిధంగా పోలీస్ స్టేషన్ కూడా రావాలి. ఎందుకు భయపడతారు? చేస్తారు. ఓకేనా? ఇమ్మీడియట్లీ మా వాళ్ళు వస్తారు, మీకు ఏదైనా సమస్య ఉంటే అక్కడనే పరిష్కరిస్తారు. చిన్న చిన్న సమస్యలు అక్కడనే పరిష్కరిస్తారు. కొంచెం పెద్ద సమస్య అనుకోండి, మీరు పోలీస్ స్టేషన్ అంటే అమ్మంటారు, పోలీస్ స్టేషన్కి వస్తారు. ఓకేనా? సమస్య పెద్ద, మేము ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తాము. నేను పిటిషన్ చదివిన తర్వాత మీరు పిటిషన్ ఎండార్ చేస్తాం. పిటిషన్ ఎండార్ చేసిన తర్వాత వెంటనే రైటర్ గారి దగ్గర పంపించేస్తాం. రైటర్ గారు చూసేసి ఇమ్మీడియట్లీ ఎఫ్ఐఆర్ చేసేసి మిమ్మల్ని ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టేసి, ఓకేనా, ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ కాపీలో మీ సంతకం తీసుకున్న తర్వాత మీకు ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చి మిమ్మల్ని మీరు వెళ్ళంటమ్మా ఎఫ్ఐఆర్ అయిపోయినా చెప్తాం. అర్థమైంది కదా? ఎఫ్ఐఆర్ కాపీ మీ దగ్గర ఉంటుంది. ఎమ్మెల్సీ అంజిరెడ్డి కుమారుడి వివాహ వేడుకల్లో పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. భువనగిరి టౌన్ భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు రత్నపురం బాలంరామ్ ఆధ్వర్యంలో వినాయక చౌరస్తా వద్ద ఎంఐఎం ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాజీ జిల్లా అధ్యక్షులు పాషం భాస్కర్ మాట్లాడుతూ గోమాతను రక్షించే సందర్భంగా గోరక్షకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన దాడులకు గురవుతున్నారని, ఎంఐఎం గుండాలు తుపాకులతో బెదిరిస్తూ గోరక్షకుడు ప్రశాంత్ సింగ్ సోనును కాల్చడం ప్రభుత్వ పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యమని అన్నారు. ప్రయత్నం చేసి కాల్పులకు ఏర్పడాలని భారతీయ జనతా పార్టీ భువనగిరి శాఖ జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తూ అటువంటి దుర్ఘటనను అటువంటి సంఘటనను డీజీపీ గారిని కలుస్తాం కొద్ది రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది పోలీసు నియంతృత్వ పోకడకు ఇది నిదర్శనము. రాష్ట్ర పరిపాలన ఏ విధంగా ఉందో ఇలా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇలా నిజామాబాద్ లో ఒక పోలీసు ఒక చట్టం కూడా అమలులో పరచాలని కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. పోలీసులను నియంతృత్వంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఇలా ప్రజలకు రక్షణ లేకుండా శాంతి ప్రజలు క్షీణించినది అనేది కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. వాటన్నింటినీ కూడా దృష్టిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ దళితుల నవంబర్ 1వ తేదీన చలో హైదరాబాద్ మహార్యాలీని విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. పొట్ల వెంకటేశం మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఎంఆర్పీఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మైసగల్ల బుచ్చేంద్ర మాదిగ మాట్లాడుతూ సీజేఐ గవాయ్పై జరిగిన దాడి కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కదని, ఇది భారత రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ, దళితుల ఆత్మగౌరవం మరియు అస్తిత్వంపై జరిగిన దాడిగా భావించాలన్నారు. మొగులపల్లి యువసేన ఆధ్వర్యంలో కొత్తపేటలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో 222వ ఉచిత వివాహం హిందూ సాంప్రదాయ ప్రకారం ఘనంగా నిర్వహించారు. దాతల సహకారంతో దుర్గాప్రసాద్ మాలతి వివాహం నిర్వహిస్తున్నట్లు ఉపేంద్ర గుప్తా తెలిపారు. వివాహం చేసుకోవడానికి ఇబ్బందులున్న వారు 15 రోజుల ముందు సంప్రదిస్తే ఘనంగా వివాహం నిర్వహిస్తామని ఉపేంద్ర గుప్తా తెలిపారు. దాతల సహకారంతో వివాహాలు చేసుకోవడానికి ఇబ్బంది ఉన్న జంటలను ఒకటి చేయడం జరుగుతుందని తెలిపారు. మొగుళ్లపల్లి యువసేన ఆధ్వర్యంలో 222వ ఉచిత వివాహము పూర్తి హిందూ సాంప్రదాయ ప్రకారము మన పందిరి, పుస్తెలు, బంగారు పుస్తెమట్టెలు, బట్టలు మరియు దుస్తులతోటి, భోజన తాంబూలాలతోటి అత్యంత వైభవపేతంగా మన దుర్గాప్రసాద్ మాలతులకు 222వ ఉచిత వివాహం జరిగింది. ఇది కార్తీక మాసంలో ఈ సంవత్సరం మొదటి వివాహము. దీనికి దుర్గాప్రసాద్కు మరియు మాలతికి అన్యోన్య దాంపత్యము, అష్టైశ్వర్య, భోగభాగ్య, సుఖ సంతోష, పుత్ర సంతానం కలిగి మంచిగా ఉండాలని చెప్పి ఆశీర్వదించి వేద బ్రాహ్మణోత్తముల చేత ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నేను చాలా సంతోషపడుతూ, ఇది భగవంతుడు ఇచ్చిన పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ జంట ఇంకా చల్లగా ఉండి వర్ధిల్లాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ శుభం భూయాత్. రామచంద్రాపురం సదరు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదరు సమ్మేళన కార్యక్రమంలో దున్నరాజుల సయ్యాటలు అందరినీ అలరించాయి. కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ మాట్లాడుతూ సదరు సమ్మేళనం కేవలం ఒక ఉత్సవం కాదని, అది యాదవుల సంస్కృతి, సాంప్రదాయమని తెలిపారు.
ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్పా నాగేష్ యాదవ్, ఐలాపూర్ మాణిక్య యాదవ్ పాల్గొన్నారు. రాయదుర్గం యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ సమ్మేళన ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన అఖిల భారత యాదవ్ మహాసభ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్, షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కోట్పల్లి ప్రాజెక్టులో చేప పిల్లలను విడుదల చేసిన మంత్రి వాకిటి శ్రీహరి. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్న ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. తానెప్పుడు రౌడీయుజం సెటిల్మెంట్లు చేయలేదన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి. నియోజకవర్గ పరిధిలో రోడ్ల నిర్మాణానికి 470 కోట్లు మంజూరయ్యాయన్న దేవరకొండ ఎమ్మెల్యే భాను నాయక్. BCN న్యూస్ సమాప్తం. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.